తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యవహారం ఆకస్మికంగా తెరమీదికి వచ్చింది. సోషల్ మీడియాలో మరోసారి వీరిద్దరూ హాట్ టాపిక్ అయ్యారు. దీనికి కారణం స్వాతంత్ర దినోత్సవమే. ఏపీలో జగన్ అధికారంలోకి రావాలని కేసీఆర్, తెలంగాణలో మూడోసారి కూడా సీఎం కావాలని జగన్ కోరుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇరువురు పరస్పరం సహకరించుకున్నారనే వాదన కూడా ప్రత్యర్థి పక్షాల నుంచి వినిపించింది. ఇక తరచుగా కేసీఆర్, జగన్ల మధ్య పోలికలు పెడుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతూనే ఉంది. ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం, తెలంగాణలో వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ ఉదంతాలు ఇరు పక్షాలను రాజకీయంగా చర్చించుకునేలా చేశాయి. ఇదే సమయంలో వ్యక్తిగతంగా కూడా ఇరువురు నాయకుల వ్యవహార శైలిపై అనేక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇరువురు నాయకులు తమకు ఇష్టమైతే సొంత పార్టీ నాయకులనైనా చేరదీస్తారన్న వాదన ఉంది. అంతేకాదు, తమకు నచ్చకపోతే ఎంతటి వారినైనా తక్షణం పక్కన పెట్టేస్తారని కూడా అటు కేసీఆర్, ఇటు జగన్లపై వాదనలు నడుస్తున్నాయి. ఇక అపాయింట్మెంట్ నుంచి పదవుల వరకు అన్నీ తాము అనుకున్నట్టే చేస్తారని, ప్రతిపక్షం లేకుండా చేసుకోవాలని కూడా ఇరువురు నాయకులు ప్రయత్నించారన్న వాదన కూడా ఉంది. ఇదిలా ఇరువురికి మధ్య పోలికలు ఉన్నాయి. తాజాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా ఇరువురు నాయకులు ఒకే విధంగా వ్యవహరించారని సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.